హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మదార్బాయ్ దగ్గర ఉన్నాము. మదార్బాయ్ ఫామ్ శంషాబాద్లో మనకు శంషాబాద్లో లొకేటెడ్ ఉంది. ఇక్కడ మీకు ముర్రా, జాఫరాబాదీ, బన్నీ 3 రకాల గేదెలు అమ్మడానికి ఉంటాయి. మీకు సంవత్సరం పొడవునా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే 100-150 గేదెలలో మీకు నచ్చిన గేదె చూసుకోవచ్చు. ఫ్రెష్గా లోడ్లు వస్తుంటాయి మీకు. అప్పుడు మిల్కింగ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఒకటి ఏముందంటే మార్నింగ్ ఈవినింగ్ దాకా ఉండి 2 times మిల్కింగ్ చూసిన తర్వాతనే గేదెలు అనేది కొనుక్కోవాలి. మీకు ఈ గేదె తీసుకోమని 150 గేదెలలో ఎవరేం చెప్పరు. మీకు నచ్చిన గేదె చూసుకొని మిల్కింగ్ రికార్డ్ చూసుకొని అంతా చూసుకొని తీసుకోవచ్చు. డీటెయిల్గా మాట్లాడదాము. వర్షాకాలం వస్తుంది, ఏ విధంగా ఉంటుంది ఏందనేది. మదార్బాయ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్గా మార్కెట్లో గేదెలు అయితే చాలా తక్కువ. ఇక్కడ మిల్కింగ్ తాగుతుంది చూడొచ్చు వేరే దాని దగ్గర. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. అవును, వర్షాకాలంలో గేదెల రేట్లు తగ్గుతాయని చాలా మందికి ఉంది. ఇంకొకటి మార్కెట్లో గేదెలు లేవు. తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఇక్కడ హర్యానా నుంచి రావడం కూడా చాలా తక్కువ. తెచ్చే వాళ్ళు, అమ్మే వాళ్ళు కూడా తెచ్చలేరు. ఎందుకు, ఏ రీజన్ ఉంది, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా ఉంది? మనం జూలై ఆగస్ట్ లో చెప్పవచ్చు జావిద్ భాయ్, రేట్ ఎంత తగ్గింది లేదు, తగ్గితే ఎంత తగ్గింది అప్పుడు మనం చెప్పవచ్చు. ప్రెసెంట్ మార్కెట్ అయితే టైట్ ఉన్నది, చాలా టైట్ ఉన్నది. ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఉంటాయి నా దగ్గర దాదాపు 130 దాకా ఉంటాయి, 130 దాకా. అన్ని ఫ్రెష్ ఉన్నాయా? ఫ్రెష్ ఉన్నాయి. వారం 10 రోజుల లోపటే, 15 రోజుల లోపటే. అవును. ఇప్పుడు చూసుకున్నట్లే మార్నింగ్ లోడ్ వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. లారీ కూడా ఉంది. ఇప్పుడు బన్నీ, జాఫరాబాదీ, ముర్రా బన్నీ అయితే మధ్యలో 2 లోడ్ ఉన్నది జావిద్ భాయ్. అది మనకు ఒక 3-4 days లో దిగుతాయి. ఓకే, ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి అని కూడా మీకు పిలిచిన నేను. ఎందుకంటే బన్నీ మీకు ఇష్టం, మీ సబ్స్క్రైబర్ కూడా చాలా ఇష్టం, ఫాలోవర్స్ చాలా. బన్నీకి నేను కొంచెం బన్నీ ఎక్కువ మంది కొంటారు. దాని కూడా నేను ముర్రా కూడా మంచిదే అంట, కానీ ముర్రా కన్నా బన్నీ ఎందుకంటే అన్ని వెదర్స్ కి, ఓపెన్ గ్రేజింగ్ కి కూడా వదిలేసిన తక్కువ మెయింటెనెన్స్ లో ఉంటుందని చాలా మంది చెప్తుంటాము. ఇక్కడ వచ్చిన లోడ్లో, ఈరోజు మార్నింగ్ వచ్చిన లోడ్లు, ఇందులో మిల్కింగ్ ఏ విధంగా ఉంది? మిల్కింగ్ 14 to 18 లీటర్స్ దాకా ఉన్నది జావిద్ భాయ్. 14 to 18 లీటర్స్ దాకా. ఓకే, చూడొచ్చు. ఒక్కొక్క కోలో ఏకేక్ బ్యాంక్. ఇప్పుడు రేట్లు అయితే ఇంకా 1 month ఆగాలి, ఇక తగ్గాలి. అది తగ్గితే కూడా చెప్పలేము. రేట్ బర్రె ప్రకారం, క్వాలిటీ ప్రకారం ఎప్పుడైనా ఉంటాయి. అవును जाविद भाई, इतना जब अपन भैंस लेके आ रहे हैं अपने गने, तो अपन रीजनेबल प्राइस ही है अपने गने देखा गया तो। आप हरियाणा जाके लो या कहीं जाके लो, जो रेट वहाँ खरीदेगा ना कस्टमर, मैं यहाँ पर देता हूँ रेट. అదైతే కరెక్ట్, समझ रहे ना? అవును. ఎవరైనా బయటికి అక్కడ పోయి కొంటే కూడా అదే రేట్ పడతాయి, నా దగ్గర అదే రేట్ పడతాయి. అదే అడ్వాంటేజ్ ఇక్కడ. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ మిగిలిపోతుంది రైతు. అవును, ట్రాన్స్పోర్టేషన్ నువ్వు పోయిన దానికి ఖర్చులు, ట్రైన్ కి, ఫ్లైట్ కి, వేరే ఖర్చులు అంతా మిగులుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు హర్యానాలో దొరికే ప్రైజే ఇక్కడ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరం పొడవునా వీళ్ళకు ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి, మనం రైతులు వెళ్తే ఎక్కువ రేట్ చెప్తారు. వీళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటారు కాబట్టి తక్కువ రేట్కి ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటుంది, అన్ని రిస్క్ మొత్తం వాళ్ళది ఉంటుంది. దూడకి ఏమైనా చూడండి, క్వాలిటీ చూడండి. ఇదే లేక ఇలా 2 ఈతలు అండ్ బద్బులు కూడా గ్యాప్ చూడండి. क्वालिटी देखिए जावेद भाई, ऐसी क्वालिटी आप कहीं भी मिलना मुश्किल है. ఇప్పుడు రోజు మనం ఉర్దూ, తెలుగు రెండులో చేస్తాం. ఓకే, హిందీ, తెలుగు. రొకో ఇదే లేకే ఉస్కా డూడ్. అది వింటలేదు దాని దూడకి. ఇక బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈయన తల్లి ఉన్నది కాదు పిల్లలకి. అవును. ఎన్ని రోజులు అయింది మదార్బాయ్? ఇది 10 రోజులు ఉంటాయి. మిల్కింగ్ ఎంత ఉంటుంది? ఇది 16 ఇవ్వాలి, 16 లీటర్స్. ఓకే, బాడీ స్ట్రక్చర్ చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి. మీరు ఎప్పుడన్నా ముర్రా తీసుకోవాలంటే ఈ విధంగా ఉండాలి. కింద రొమ్ములు కూడా చూడొచ్చు. దూరం అది సరిగా మనకు నిలబడతలేదు. ఓకే, కొంచెం దూడ కోసం ఉరుకుతుంది. ఇది చూడండి, పద్దు మీద కూడా నరాలు చూడండి, వెయిన్స్ ఎట్లా వచ్చే ఉన్నది. ఓకే, ఇది 18 లీటర్స్ దాకా ఇస్తుంది. 18 లీటర్స్ దాకా చూడొచ్చు. స్ట్రక్చర్ చూడండి. దీన్ని అడ్డర్ బయటికి చూపిస్తాను నేను. బ్యాక్ స్ట్రక్చర్ కూడా మెదార్బాయ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కూడా మంచి కండిషన్లు ఉంది. ఇప్పుడు ఇది కూడా మూత్రం నుంచి స్టార్ట్ అయి ఉన్నది పొద్దు. ఓకే, చూడండి, పొద్దు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సన్లో కూడా గ్యాప్ చూడండి. మిల్కింగ్ ఏదే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మదార్బాయ్? చర్మం మెత్తగా ఉండాలి, సన్లో కూడా గ్యాప్ ఉండాలి, పాలనర ఎట్లా వస్తాయి అది కూడా, బాడీ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నది. ఇది హెవీ సైజ్ ముర్రాలో క్వాలిటీ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు.
పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చూసుకోవచ్చు. అడ్డ స్ట్రక్చర్ కానీ లేక ఫ్యామిలీ యా పేరు ఈ గేదె లెంత్ లో కూడా మంచి లెంత్ ఉంది మదార్ది. అవును, క్వాలిటీ నాకు నచ్చుతాయి జావిద్ భాయ్. 50,000-70,000 80,000 తీసుకొచ్చి అది బర్రెలు ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. అవును, పక్కడికెట్టారు ఇక్కడ చూసుకోండి అడ్డర్ క్వాలిటీ నుంచి చూడండి, వెనక దాకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. అవును, పెద్ద మాట లేదు జావేద్ భాయ్, పూటకు 11 లీటర్స్ దాకా ఇవ్వచ్చు. ఓకే, మంచి ఎందుకు చెప్పాలి, 18 లీటర్స్ బెఫెల్లో వెనుకుంటే 20 లీటర్ వెనుకోండి. రైతులు మంచి ఫీడ్ పెడితే ఇస్తారు ఫ్రెండ్స్ అది. ఎందుకంటే దాని అడ్డ స్ట్రక్చర్ కానీ ముర్రాకు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు ఈ గేదెని. మదార్బాయ్ దగ్గర ఏంటంటే ఒక అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్, ఏది ఉన్నా అతను వచ్చి చూపెట్టాడు ఈ గేదె తీసుకోండి అని. మదార్బాయ్ ఆఫీస్ లోనే ఉంటారు. బర్రెలు పెట్టిన తర్వాత సూపర్ మార్కెట్ కాదు, హైపర్ మార్కెట్ ఉన్నది బర్రెలది. ఇంత ఎక్కడ దొరకదు మనకు, ఆల్ ఓవర్ ఇండియాలో దొరకదు. ఈ ఎండాకాలంలో ఇన్ని బర్రెలు ఒక పాయింట్ లో ఉన్నది అంటే మన దగ్గరే. మెయిన్ ఎండాకాలంలోనే 100 గేదెలు ఫామ్ లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మార్కెట్ ఉంటుంది మదార్బాయ్ది. మెయిన్ గా రీజనబుల్ రేట్ ప్లస్ మిల్కింగ్ చూపెట్టడం, అది మెయిన్. గేదెలు ఎవరైనా తెచ్చి అమ్ముతారు కానీ మిల్కింగ్ చూపెట్టి అమ్మడము అది చాలా టఫ్ పని. ఇది చూడండి, దీని అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూడొచ్చు. లేక ఎంత ఇస్తుంది మదార్బాయ్ది జీ మిల్కింగ్? ఈ మిల్కింగ్ 18 ఇది కూడా ఓకే. క్వాలిటీ మీరు కూడా చూస్తే తెలుస్తాయి కదా జావేద్ భాయ్. అవును, అర్థమవుతుంది, కనిపిస్తుంది, చూస్తేనే అర్థమవుతుంది. అవును, ఏదో మాటలకి 18 కాదు, చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ గేదెలలో. ఈ రోజు దిగింది 4 రోజు ఏంటి 9 ఆ పాలు చూపిస్తాను నేను చెప్తున్నా కదా, ఆ పాలు చూపిస్తాను. ఓకే, ఒక 2 days 3 days రెస్ట్ తీసుకుంటే ఆ పాలు చూపిస్తాను నేను. లైక్ కానీ అప్పుడు దాకా ఉండదు. అవును, గేదెలు ఉండవు. గేదెలలో కూడా మీకు ఏది బన్నీ కావాలన్నా జాఫ్రాబాదీ కావాలన్నా స్కీమే నెంబర్ ఉంది. ఫామ్కి రండి, తీసుకోవాలా తీసుకోవద్దా సెకండరీ. ఫామ్కి వచ్చి ముందుగా నుంచి చూస్తే నిలబడి తెలిసాయి కాదు ఏ బరే ఏం క్వాలిటీ ఉన్నది అని. ఫోన్ మీద ఏం తెలుసాయి, ఫోన్ మీద అడిగి ఏం రేట్ ఉన్నది ఏమున్నది అంటే అది వేస్ట్. అవును, రైట్. నీకు తీసుకోవడానికి లేదు అసలు. నువ్వు ₹1,00,000 కూడా పెడుతున్నావు అంటే నీకు కష్టమైన పని కాదు, డబ్బులు కాదు. ఫోన్ మీద నాకు ఇంత అంత, నేను ఆన్లైన్ అమ్మితే లేదు, ఒక వీడియో కూడా లేదు, ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నారు మీ వీడియోలోనే, అదే ఇక్కడ రావాలి, చూసుకోవాలి, నచ్చేదానికి తీసుకోవాలి. అనుభవం ఉంటే అప్పుడే తీసుకోపో, అనుభవం లేకుంటే పాలు 3 పూటలు చూసుకొని 4 పూటలు చూసుకొని తీసుకో. ఇది మదార్బాయ్ ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది 16 దాకా ఇవ్వచ్చు, 16 లీటర్స్. ఓకే, చూడొచ్చు మార్నింగ్ లోడ్ వచ్చింది, కండిషన్ కూడా మంచి కండిషన్. హర్యానా నుంచి మనం తెస్తే ఈ కండిషన్ ఉండవు, రైతులు వెళ్ళి తెస్తే. వీళ్ళకి ఆల్రెడీ డబ్బా వాళ్ళు అందరు వీళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి అంత ఇంత కండిషన్ ఉంటుంది. నేనైతే ముందు నుంచి నా ఛానల్లో చెప్తాను ఏంటంటే, ఎవరైనా కొత్తగా రైతులు ఉన్న వాళ్ళు హర్యానా వెళ్ళకుండా మీరు ఇక్కడ తెలిసిన ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకోండి. అదే ప్రైస్ పడుతుంది మీకు రిస్క్ ఉండదు. దూడలు ఏం ప్రాబ్లమ్ అని ఏమున్నా ఏం రిస్క్ ఉండదు. ఆ విధంగా ఇది చూడండి. ఠీకే లేకేజా నేను అన్ని గేదెలు చూపిస్తాను. ఇంకో గేదె ఉంది మదార్బాయ్, ఇక్కడ ఉన్న గేదె ఇది ఎంత ఉంటుంది మిల్క్ కెపాసిటీ? అది 14 to 16 లీటర్స్ ఇవ్వాలి. 14 to 16. అన్ని గేదెల స్ట్రక్చర్ ఒకటే విధంగా ఉంది, చూసుకోవచ్చు. ఈ వానాకాలం రావచ్చా 20 above బెఫెల్లో, 20 లీటర్స్ above బెఫెల్లో? ఒక నెలలో వస్తాయి, ఒక నెలలో వచ్చేస్తాయి ఖచ్చితంగా. జాఫ్రాబాదీలో 20, 24, 26, 28 జాఫ్రాబాద్. ఓకే, ముర్రాలో కూడా వస్తాయి మనకు? చాలా కాల్స్ ఉన్నాయి జావేద్ భాయ్. ఓకే, చాలా కాల్స్ ఉన్నది, కానీ 50,000-60,000 బర్రె మీద ఎక్కువ ఉన్నది అంటే నాకు అది అయితే లేదు. మీరు కూడా రైతులకు కూడా ఎందుకు ఖాళీ అంటే ఎవరైనా తీసుకోపోయిన తర్వాత కొంచెం నెల ఆగితే మనకు అక్కడ జాఫ్రాబాదీలో అంత తక్కువ కావచ్చు అవకాశం. 1 month 2 months లో 56,000 పాలలో ఎవరు సంపాదలేరు, అదే ఆగితే సరిపోతుంది. చూడొచ్చు 30 లీటర్స్ ముర్రాలో రేట్ విషయం క్వాలిటీ మీద అంటే ఎప్పుడు అంటే తగ్గదు జావేద్ భాయ్. 5-10,000 డిఫరెన్స్ వస్తాయి. జాఫ్రాలో మీకు ఎక్కువ తక్కువ కావచ్చు సీజన్ ప్రకారం, బనీలో కూడా అవుతాయి. ఇది ఎంత ఇస్తుంది మిల్క్? ఇది 14 దాకా. 14 దాకా. ముర్రా ఏంటంటే క్వాలిటీ ఉంటే అది కూడా తగ్గవు, 10,000 కూడా తగ్గవు ముర్రాలో.
ఎందుకు జావేద్ భాయ్ ठीक है लेके నువ్వు మర్సడీస్ అది ఇది మర్సడీస్ అనుకోండి మీరు, అవును. కార్లో ఒక మర్సడీస్ అనుకోండి, వాల్వో అనుకోండి, లేకుంటే పెద్ద కంపెనీస్ అనుకోండి. మళ్ళీ మనం ఇది అంటే బనీ జాఫరాబాదీ అంటే జాఫ్రాలో 3 సైజ్ ఉన్నది, అవును బనీలో అయితే సైజెస్ అదే చిన్నది ఉంటాయి, కొంచెం Rough ఎక్కువ ఉంటాయి. ఉంటాయి. సో అది మారుతి సుజుకి అనుకోండి, రేట్ ఎప్పుడైనా తగ్గే ఉంటాయి, అవును. ఒక మన అనుబాధలో ఉంటాయి తీసుకోవడానికి. కానీ అమ్మడానికి ఇది ఎప్పుడైనా రేట్ ఉంటాయి. మీరు అవును ముర్రా ఇది రేట్ ఎప్పుడైనా Pregnant ప్రెగ్నెంట్ ఉన్నా కూడా మంచి rate చేసుకుంటే ఉంటది. రేట్ ఉన్నది. అవును అర్థమైంది కాదు, మీకు ఏం టెన్షన్ ఉండదు. ప్రెగ్నెంట్ ఉన్న మంచి రేట్కి అవుతుంది, డిమాండ్ మీద ఉంటుంది. ముర్రాకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. అన్ని స్ట్రక్చర్ సేమ్ ఉన్నాయి. మీకు 20 లీటర్ ఇచ్చే గేదె స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది, మీకు 14 లీటర్ ఇచ్చే గేదె స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది. బ్యాక్ స్ట్రక్చర్ కానీ అడ్డర్ కానీ అవన్నీ ఇక ఎంత ఇస్తుంది మా గారి మీద? ఇది 16 ఇవ్వాలి. 16 ఓకే, 16 లీటర్ కెపాసిటీ చూసుకోవచ్చు. దానా 4 kgs పర్ టైం వేయాలి. దానా మీదనే బేస్. వరి గడ్డి అయితే వేసండి. మార్కెట్ లా ఒక దగ్గరనే గేదెలు దొరకాలి అంటే మదార్బీ దగ్గర చూడండి జావేద్, ఇది అయితే ఈ రోజు లోడ్ వచ్చింది. అవును అక్కడ హర్యానా బండి నిలబడే ఉన్నది. అవును హర్యానా నుంచి వస్తున్నాయి మనకు, వేరే చోటు కాదు, రాజస్థాన్ కాదు, యూపీ కాదు, బీహార్ కాదు, వచ్చేది హర్యానా నుంచి. ఇది బిల్ కూడా చూపిస్తా జింది మీకు ట్రాన్స్పోర్టేషన్ది. ఇంకొకటి ఏంటంటే మీరు చాలా సంవత్సరాలుగా చేస్తారు కదా, ఇంకొకటి మీ దగ్గర ఉన్న కస్టమర్స్ పాత వాళ్ళే చాలా మంది ఉన్నారు. అదే జావేద్ భాయ్, ఈ రోజు వీడియో చూసినారు మీరు, ఇది వెళ్ళిపోతాయి, రేపు మళ్ళీ వేరే బండి వస్తాయి, అది ఉంటాయి. అవును అర్థమైంది కాదు, ఏంటంటే పేరు మంచిగా ఉంది, ఫ్రాడ్ అనేది ముందు నుంచి కూడా లేదు. మినిమం 50-60 యానిమల్స్ అయితే వస్తే ఉన్నాయి. అవును మదార్బాయ్ దగ్గర 5 years గా నేనైతే మదార్బాయ్ వీడియోస్ తీస్తున్నాను. ఏమున్నా క్లియర్గా ఉంటుంది. మదార్బాయ్ ఈ గేదె తీసుకోమని చెప్పడే రైతుకు కూడా, మీ ఇష్టం ఫామ్ దగ్గర రండి, నచ్చిన గేదె తీసుకోండి. ఈ బీహార్ గేదె ఇంకా రాజస్థాన్ గేదెలు అయితే దేరు, ఎందుకంటే రైతులకు వీళ్ళు ఇచ్చి రైతులకు మోసం చేయడం ఎందుకని, అదే మంచి గేదె దానా అయితే మోస్ట్ ఇంపార్టెంట్ జావేద్ భాయ్. ఇప్పుడు చూడండి, ఇది మార్నింగ్ పాలు తీసిన తర్వాత నానినం. ఏం నానినం అంటే, ఇది గ్రీన్ చూస్తారు కాదు, ఇది పత్తి చెక్క ఉన్నది. అవును ఇది రెడ్ కొంచెం చూస్తున్నావు, ఇది కంది పొట్టు ఉన్నది. అవును ఇది అయితే 2 kgs వేస్తాం. ఓకే డ్రైలో ఓకే, నీళ్ళు వేసిన తర్వాత చెప్తారు రైతులు. అవును నీళ్ళు వేసే ముందుగానే 2 kgs ఇది పత్తి చెక్క తీసుకోవాలి. ఓకే, అది కంది పొడి కిలోన్నర తీసుకోవాలి. గోధుమల పొట్టు పౌడర్ ఉంటాయి కాదు, పైన నుంచి వేయాలి, డ్రైగా వేసేయాలి. ఇప్పుడు ఇది జొన్న సూప కొట్టి మన దగ్గర ఉన్నది. ఓకే, ఇది రాయచూర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు హైదరాబాద్ కి సప్లై ఉన్నది ఎక్కువ అంటే. ఇంకా ఆ సైడ్ ది మనకు కుట్టి వస్తాయి కదా, పాలు మంచిగా ఉన్నది దాంట్లో. ఓకే, ఓన్లీ డ్రై మీద మేపొచ్చారా? డ్రై మీదనే నేను మేపుతున్నా కాదు. ఓకే, నేను డ్రై మీదనే మేపుతున్నా కాదు. ఇప్పుడైతే వేరే విషయం ఏమున్నది అంటే, మన తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా వరిగడ్డి ఎక్కువ వాడతారు. అవును, వరిగడ్డి అంటే ముందుగా మన 8-10 years బిఫోర్ హంసలు విత్తనాలు అది ఉన్నది, దొడ్డు బియ్యంది. అది దాంట్లో బలం ఉన్నది, మనకు కూడా బలం ఉన్నది తింటే, పశువులకు కూడా వేస్తే దాంట్లో బలం ఉన్నది. ఇప్పుడు వరిగడ్డి ఏం బలం లేదు, రైస్ లో కూడా ఏం ఇప్పుడు పంపిస్తున్నాం, దాంట్లో ఏం బలం లేదు. అది నువ్వు వరి కింద ముందుగా నువ్వు వరిగడ్డి వేస్తే పాలు అక్కడే తక్కువ ఫెయిల్ అవుతుంది అక్కడే. వరిగడ్డి ఆపేసి 100% చెప్తున్నావు జావేద్ భాయ్, 3-4 లీటర్ నీకు తక్కువ అవుతుంది పాలు. ఎందుకు అంటే వరిగడ్డి వాడుతున్నానండి. జొన్న సొప్ప వాడచ్చా? వాడండి, దీంట్లో 3-4 లీటర్స్ పాలు మీకు ఇదే తినిపిస్తే కూడా మీకు 3-3.5 లీటర్ పాలు వస్తాయి. తర్వాత దానా మీకు సపోర్ట్ చేస్తాయి 3-4 లీటర్స్ కి. అర్థమైంది కాదు. దొడ్డు బియ్యం ఉంటే, దొడ్డు బియ్యంది హంసలు లేదు జావేద్ భాయ్. ఉన్నది అంటే మంచిది జావేద్ భాయ్. ఇది నేను ప్రాక్టికల్ గా చేసే ఉన్నా జావేద్ భాయ్. మీరు ఇన్ని సంవత్సరాలు ఉంటే అన్ని చూస్తారు ప్రాక్టికల్ గా. నాకు వరిగడ్డి అంటే అస్సలు వద్దు అంటాను. ఫ్రీలో కూడా నాకు ఏసీ ఎవరైనా ఏసీ పోతే కూడా నేను వేయను, కింద వేస్తా, కూర్చోడానికి కొంచెం ఆరాంగా ఉండాలి కానీ తినడానికి వేయను. ఈ జొన్న కుట్టి ఒకటి మనకు పచ్చి ఎందుకు ఈ కండిషన్ మీద ఇక్కడ ఇప్పుడు మీరు కొత్త లోడ్ వచ్చిన తర్వాత కూడా అది నియర్లీ అబౌట్ 1800-1700 కిలోమీటర్స్ ప్రాణం చేసి వచ్చినది. 4 రోజు నిలబడే వచ్చింది, 500 కిలోమీటర్స్ నిలబడే వచ్చింది. ఇప్పుడు కూడా మీరు కండిషన్ చూసుకోవచ్చు. అర్థమైంది కాదు. మళ్ళీ నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత ఇది దానా తినిపిస్తే అది బలం అట్లానే ఉంటే ఇంకా రేజ్ అవుతాయి. కానీ వరిగడి వారి చూడండి బక్కగా బుక్క కనిపిస్తాయి. సో మొత్తం మీరు పాలు తీయాలి అంటే తినిపే విధానంలో ఉన్నది.
ఒక బర్రె తీసుకోపోయినాక 200 నీకు దానాలు ఖర్చులు ఉంటాయి జావేద్ భాయ్. ఆ దానాలు 200 ఖర్చు చేయాలని నువ్వు అది ఉంటే ఆలోచిస్తే అప్పుడు నువ్వు సక్సెస్గా. నువ్వు దానాలో కాంప్రమైజ్ చేస్తే సక్సెస్ కాదు. నువ్వు 50 రూపీస్ కాదు 60 రూపీస్ కూడా పాలు అమ్ముతున్నావు అనుకో, 10 లీటర్స్ కూడా అమ్ముతున్నావు అనుకో, 200 నువ్వు దానాకు పెడితే 400 నీకు ఉంటాయి. ఆ 400 నీకు ఎప్పుడు దాకా ఉంటాయి? 8-9 నెలల దాకా నీకు 400 వస్తే ఉంటాయి. నువ్వు దానా కాంప్రమైజ్ చేసినావు, తినడానికి కాంప్రమైజ్ చేసినావు అనుకో, అదే 6-7 మంత్స్లో నీ పని అయిపోతాయి. బలం ఉండదు. బలం లేకుంటే సంసారం ఎట్లా నడుస్తాయి? ఆ విధంగా ఉంది ఫ్రెండ్. చూడొచ్చు డీటెయిల్గా దానాల మీద డిపెండ్ ఉండండి. ఫార్మ్స్ చూడండి ఎంత నీట్ పెడతారో. 2 టైమ్స్ ఏమైనా ఎవరికైనా కొత్తగా పెట్టే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి చూసి నేర్చుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో. మన డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.